వచ్చావా? నువ్వు వస్తావు, తప్పకుండా వస్తావు. అందుకే ఈ పాదాలు వేస్తున్నాను. నువ్వు వస్తావు, నాకు నమ్మకం ఉంది మాధవ్. మాధవ్, నీకు పాయసం అంటే ఇష్టం కదా, నేను రెడీ చేస్తాను. ఈరోజు నీ కృష్ణాష్టమి కదా, నా మాధవాష్టమి, నా మాధవుడి పుట్టినరోజు. అందుకే ఆ పాదాలు వేశాను. అవి నీరాక కోసం వేసిన పాదాలు కావు, నా మాధవుడు వస్తాడనే ఆశతో వేసిన పాదాలు. వస్తాడు, నా మాధవ్ వస్తాడు, ఎక్కడున్నా వస్తాడు. పుట్టినరోజు కోసం కాకపోయినా నా కోసమైనా వస్తాడు. అందుకే ఆ నమ్మకంతోనే ఇల్లంతా అలంకరించాను, మాధవ్కి ఇష్టమైనవన్నీ చేశాను. కృష్ణ, నా మాధవ్ ఎక్కడున్నా త్వరగా పంపించు. ఈ ఇంట్లో వాళ్ళంతా మాధవ్ లేడు అనుకుంటున్నారు, కానీ ఉన్నాడని నిరూపించు కృష్ణ, నిరూపించు కృష్ణ, నిరూపించు. పాపం మాధవ్ ఇంకా వస్తాడనుకుంటోంది. చెప్పేయాలి, నిజం చెప్పేయాలి. మాధవ్నిగా కృష్ణుడు కూడా తీసుకురాలేడని, కార్తీక్ చంపేశాడని చెప్పేయాలి. రాధిక, వచ్చావక్క? ఇల్లు బాగా అలంకరించానా? ఇవాళ మాధవ్ పుట్టినరోజు కదా, అందుకే. రాధిక, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. మాధవ్ రాడు రాధిక. వస్తాడక్క, మాధవ్ బతికే ఉన్నాడు. నీకెలా చెప్పాలి? మాధవ్ చని నా గుండె చప్పుడు తెలుస్తుందా? అంటే నేను బతికే ఉన్నానుగా. అయితే మాధవ్ కూడా బతికే ఉన్నాడక్క. మాధవ్ గుండె ఆగిపోతే నా గుండె కూడా ఆగిపోయేది. నా గుండె కొట్టుకుంటుంది అంటే మాధవ్ గుండె కూడా ఆగిపోలేదని అర్థం. బ్రహ్మ కమలం దొరికుండదు, అందుకే రాలేదు. అయ్యో, బ్రహ్మ కమలం కాదు రాధిక, ఆ బ్రహ్మ రాత.
ఆ బ్రహ్మ మాధవ్ తలరాతనలా రాశాడు. అసలు మాధవ్ ఎలా చనిపోయాడో. ఆగక్క, ఆ మాట మాత్రం ఇంకోసారి అనకు. నా మాధవ్ బతికే ఉన్నాడని నేను ఇంతేలా చెప్తుంటే మళ్ళీ అదే మాట అంటావేంటి? మాధవ్ బతికే ఉన్నాడు, వస్తాడు. నా మాధవ్ వస్తాడు, చూస్తూ ఉండు, కాసేపట్లో వస్తాడు. ఉండు, మావయ్య గారిని, అత్తయ్య గారిని, బామ్మని అందరినీ తీసుకొస్తాను. మావయ్య గారు, అత్తయ్య, హారతి అక్షింతలు అన్ని రెడీ చేశారా? మాధవ్ రాగానే హారతి ఇచ్చి అక్షింతలు వేసి స్నానం చేయించాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు మాధవ్ పుట్టినరోజు కదా అత్తయ్య, మర్చిపోయారా? వెళ్ళండి, వెళ్ళి అన్ని సిద్ధం చేయండి. వెళ్ళండి అత్తయ్య, ఏంటి కదలరు? మావయ్య గారు, మీరైనా అత్తయ్యకి చెప్పండి వెళ్ళమని. ఎందుకు అత్తయ్య ఆ కన్నీళ్ళు? మాధవ్కి ఏమీ జరగదు అని ప్రేమించిన నా హృదయం చెప్తోంది. మరి మీ కన్న కడుపు చెప్పడం లేదా అత్తయ్య? దీనికి పుట్టుక గురించే కానీ చావు గురించి తెలీదు రాధిక. తెలిస్తే ముందే హెచ్చరించేది. సంతూర్ చిన్న కోడలు వచ్చేసాడు, మాధవ్ వచ్చేసాడు. అక్క చూసావా, నువ్వు రాడు రాడు అన్నావు. చూడు, మాధవ్ వచ్చేసాడు. అత్తయ్య చూడండి. రాధిక, అత్తయ్య మీరు హారతి తీసుకురండి. మావయ్య గారు, మీరు అక్షింతలు తీసుకురండి. అక్క ఏంటల్లా చూస్తావు? వాళ్ళకి హెల్ప్ చేయి. నేను మాధవ్ తీసుకొస్తాను.